హాయ్ గైస్, దిస్ ఇస్ హర్ష. నాకు అరౌండ్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మొత్తం ఐటీలోనే వర్క్ చేశాను స్టార్టింగ్ నుంచి కూడా. స్టార్టింగ్ నేను ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ఆ సెక్టర్లో వర్క్ చేశాను. బట్ వెబ్ అప్లికేషన్ డెవలప్ మీద వర్క్ చేశాను. బట్ C++తో స్టార్ట్ చేశాను నా కెరియర్. నేను ఒక 2-3 years తర్వాత స్టార్ట్అప్కి మూవ్ అయ్యి అక్కడ పైథాన్ మీద ఎక్కువ వర్క్ చేశాను. సో స్టార్ట్అప్కి ఎందుకు మూవ్ అయ్యానంటే స్టార్ట్అప్లోనే మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది డెవలప్మెంట్. ఓకే, సో అక్కడే నేను పైథాన్ చాలా నేర్చుకున్నాను, అప్లై కూడా చేశాను. ఓకే, నాకు పైథాన్ మీద ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, అరౌండ్ 7+ years. ఓకే, సో మీ ఇంట్రడక్షన్ చెప్పండి, అంటే మీ నేమ్ చెప్పండి, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, డిగ్రీ ఆర్ బీటెక్ అండ్ యువర్ బ్రాంచ్. ఓకే, సో ఈసీ. ఓకే, సో ఈ ఇయర్ పాస్ 2 years బీటెక్. బ్రాంచ్ బ్రాంచ్ ఈసీ. ఓకే, మీరు ఓకే బేసిక్ కంప్యూటర్స్. ఓకే, సో మీకు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పారా లేదా? మీ కాలేజ్లో ఏం చెప్పలేదా? సో దేని మీద చెప్పారు? సో ఏది కవర్ చేస్తారు? సియా, సి ఇంకా C++. పైథాన్ చెప్పలేదు మీరు? ఓకే, యా. సో ఇద్దరు ఫ్రెండ్స్. సో సరే, సో మీ ఇద్దరికి కొంచెం ఐడియా ఉందా? పోనీ ప్రోగ్రామింగ్ మీద కొంచెం ఐడియా ఉంటుంది కదా లేదా? మీకు ఐడియా ఉందా? సో సింపుల్ క్వశ్చన్తోనే స్టార్ట్ చేస్తా. వై డూ వీ నీడ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది తెలియాలిగా. ఎనీ ప్రోగ్రామ్, పైథాన్ కానివ్వండి, C++, వై డూ వీ నీడ్ అ ప్రోగ్రామింగ్? చెప్పండి, సింపుల్ క్వశ్చన్. ఓకే, టు గెట్ అవుట్పుట్. డైరెక్ట్ అవుట్పుట్ వెళ్ళిపోయాను. అవుట్పుట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సిస్టమ్ నుంచి కదా. సో జనరల్గా ఎందుకు కావాలి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, మీ సిస్టమ్తో ఒక టాస్క్ చేయాలి. ఆ టాస్క్ ఏదైనా అవనండి, మీరు సిస్టమ్తో కమ్యూనికేట్ చేయాలంటే మీకు ఇంకేం వేయలేదు, ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఎలాంటి టాస్క్ చేస్తారు మీ సిస్టమ్తో? డైలీ ల్యాప్టాప్ యూజ్ చేస్తారు కదా, సో ఎలాంటి టాస్క్ చేస్తారు? ఎలాంటి టాస్క్ చేస్తారు? ఓకే, సో సింపుల్ టాస్క్ ఏంటంటే, మీరు రోజు ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు, ఫైల్స్ క్రియేట్ చేస్తారు, అది కూడా టాస్కే కదా. ఓకే, క్రియేటింగ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్, ఇది సింపుల్ టాస్క్. ఇది ఎలా చేస్తారు? మీరు మౌస్ క్లిక్ చేస్తారు, న్యూ ఫోల్డర్ అంటే ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది, ఫైల్ అంటే ఫైల్. కానీ అది ఎలా క్రియేట్ అవుతుంది? మీరు ఒక మౌస్ క్లిక్ చేయగానే మీ సిస్టంలో కోడ్ రన్ అవుతుంది. అర్థమవుతుందా? మీ సిస్టంలో కోడ్ రన్ అయింది కాబట్టి ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ అలానే మీ సిస్టంలో కోడ్ రన్ అయింది కాబట్టి మీకు ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, అక్కడ వరకే. కానీ డేటా మీరే ఇస్తారు, అంతే కదా. ఫైల్లో డేటా మీరే ఇస్తారు, కానీ ఆ డేటాని కూడా మీరు కోడ్ ద్వారా ఫైల్లోకి పంపించవచ్చు. అర్థమవుతుందా? మీ సిస్టమ్తో ఏ టాస్క్ చేయించాలన్నా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో సింపుల్ టాస్క్ ఇది. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది. వాట్ కెన్ బి రియల్ టైమ్ టాస్క్ అంటే, మీరు కంపెనీకి వెళ్ళి ఏం చేస్తారు? కోడింగ్ నేర్చుకుని ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళారనుకోండి, ఇది కాదు కదా మీరు చేసేది, ఏం చేస్తారు? మీరు ఐడియా ఉంది కదా లేదా? మీరు వెబ్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తారు, అంతేనా? సో దానికి కూడా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. నో, అది ఇట్స్ వాట్ సమ్ వాట్ రియల్ టైమ్ టాస్క్ అనే హార్డర్ టాస్క్ అది, అంతేనా? సో హార్డర్ టాస్క్ ఏంటి? మీరు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ అనుకో. ఓకే, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి పైథాన్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? వెబ్ పైథాన్ అనేది కోడింగ్. ఓకే, మీరు కోడ్ సపోజ్ వెబ్ అప్లికేషన్ అంటే ఎనీ ఎనీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, జీమెయిల్ కానివ్వండి, ఫేస్బుక్, ట్విట్టర్, ఏదో. సపోజ్ ఫేస్బుక్ అనుకోండి, మీరు ఫేస్బుక్ లాంటి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు అనుకోండి, మీ కోడింగ్ ఇక్కడ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఫేస్బుక్ పేజ్ అనుకోండి, సపోజ్ లాగిన్ పేజ్, హోమ్ పేజ్. లాగిన్ పేజ్ అనుకోండి, ఏముంటుంది లాగిన్ పేజ్? సో వాళ్ళు మిమ్మల్ని యూజర్ నేమ్ అడుగుతారు, ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, ఓకే, బటన్ ఉంటుంది. అవన్నీ వాటిని ఏమంటారు? వాటిని ఫంక్షనాలిటీస్ అంటారు. ఫంక్షనాలిటీస్ మీ అప్లికేషన్ వేయాలంటే మీరు ఏం చేయాలి? మీరు కోడింగ్ ఆర్ పైథాన్ కావాలి. ఓకే, సో పైథాన్ ఎందుకు కావాలి మీకు? ఫర్ ఫంక్షనాలిటీస్. ఓకే, అర్థమవుతుందా? మీరు ఫంక్షనాలిటీ ఇవ్వాలి వెబ్ పేజ్లో ఆర్ అప్లికేషన్లో అంటే మీరు పైథాన్ యూజ్ చేస్తారు. బట్ వెబ్ అప్లికేషన్ అనేది ఎందులో
మీరు ఎలా యూజ్ చేస్తారు వెబ్ అప్లికేషన్ని? క్రోమ్కి వెళ్ళి కానీ వాటిని ఏమంటారు? క్రోమ్ కానీ ఆర్ ఎడ్జ్ కానీ వాటిని ఏమంటారు? బ్రౌజర్స్. ఓకే, మీ అప్లికేషన్ అనేది బ్రౌజర్లో ఉంటేనే కదా మీరు యాక్సెస్ చేయగలరు. కానీ బ్రౌజర్కి పైథాన్ అర్థం అవుతుంది? పైథానే కాదు, బ్రౌజర్కి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థం కాదు. అంతేనా? బ్రౌజర్కి అర్థం అవ్వాలంటే మీరు ఏం చేయాలి? సో పైథాన్ ఒక్కటే సరిపోదు. సో ఇన్ ఎఫెక్ట్ మీరు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కటే సరిపోదు. ఓకే, మీకు హెచ్టిఎంఎల్ అంటే ఫ్రంట్ ఎండ్ కూడా రావాలి. ఇంకా హెచ్టిఎంఎల్ ఒకటే కాదు ఇంకా. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ కూడా కావాలి. ఓకే, ఎఫ్ఈ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్. ఎందుకు? హెచ్టిఎంఎల్లో రాసేది మీ బ్రౌజర్కి అర్థం అవుతుంది. ఓకే, మీరు యూజర్ నేమ్ ఇచ్చారు, పాస్వర్డ్ ఇచ్చారు, లాగిన్ అయ్యారు. డైరెక్ట్గా లాగిన్ ఎలా అవుతుంది? దానికంటే ముందు సైన్ అప్ అయితేనే కదా మీ డేటా ఉండేది. నువ్వు సైన్ అప్ అయితే ఏమవుతుంది? ఆ డేటా అంతా ఎక్కడ ఒక చోట స్టోర్ అవ్వాలి కదా. ఎక్కడ స్టోర్ అవుతుంది మరి? డేటా అంతా ఒక డేటా బేస్ లో స్టోర్ అవుతుంది. సో అంటే మీకు ఈ రెండే కాదు, మీకు డేటా బేస్ గురించి కూడా తెలుస్తుంది. అంతేనా? డేటా బేస్ ఎలా కనెక్ట్ అవ్వాలి, డేటా బేస్ నుంచి డేటా ఎలా వస్తుంది మీ అప్లికేషన్లో, అది కూడా తెలియాలంటే మీకు. సో ఒక సింపుల్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఫ్రంట్ ఎండ్ రాదు. ఓకే, డేటా బేస్. వెబ్ అప్లికేషన్ అనేది తెలుగులోనే చెప్తారు. కంటిన్యూస్ గా రన్ అవుతుందా? తెలుగులో మాట్లాడిందంటే తెలుగులోనే చెప్తారు. మీ వెబ్ అప్లికేషన్ అనేది మీకే కాదు అందరికీ కనబడాలి కదా. సపోజ్ ఫేస్బుక్ అనేది అందరు యూజ్ చేస్తారు కదా, ఆల్ టైమ్ జోన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ 24 hours రన్ అవ్వాలి. అంతేనా? మరి 24 hours ఎలా రన్ అవుతుంది? 24 hours అనేది ఒక సర్వర్లో రన్ అవ్వాలి. నా సర్వర్ క్రియేట్ అవ్వాలంటే ఫ్రేమ్ వర్క్ కూడా అర్థమవుతుంది. ఫ్రేమ్ వర్క్ ఎందుకు కావాలో అర్థమవుతుంది. ఒక అప్లికేషన్ 24 hours రన్ అవ్వాలంటే అది ఫ్రేమ్ వర్క్లో ఉంటేనే 24 hours రన్ అవుతుంది. మరి ఫ్రేమ్ వర్క్లో ఏముంటుందంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. దేర్ విల్ బి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అనేవి 24 hours రన్ అవుతాయి మీ సర్వర్లో. అందుకని మీ అప్లికేషన్ అనేది 24 hours విజిబుల్ అవుతుంది. అర్థమవుతుంది. ఒక సింపుల్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మీరు ఇదంతా కావాలి. ఓకే, అందుకే ఇది ఫుల్ స్టాక్ కోర్స్ అండి. ఓకే, ఇప్పుడు 1 by 1 వెళ్దాం. ఆర్ మనం పైథాన్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఓకే, సో దేర్ ఆర్ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రైట్, కానీ పైథానే పాపులర్ ఉంది. మీరు కావాలంటే లాస్ట్ 5 to 10 years చూడండి, పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే పైథానే అంటారు. ఎందుకు? సో వై ఈస్ పైథాన్ పాపులర్? చెప్పండి, సింపుల్ క్వశ్చన్ కదా. వై ఈస్ పైథాన్ పాపులర్? మీకేం తెలుసో చెప్పండి, అదే చెప్పండి. వాట్ డూ యూ నో వై ఈస్ పైథాన్? కోడింగ్. సో కోడింగ్ అన్నా కూడా సింటాక్స్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో అది వన్ రీజన్. ఓకే, ఈజీ అంటే ఏంటి? సో మీకు ఈజీగా అర్థం అవుతుంది అండ్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ టు కోడ్ అండ్ యూ కెన్ ఈజీలీ ఇంప్లిమెంట్. ఓకే, పైథాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? పైథాన్ ఎప్పుడు ఫస్ట్ మార్కెట్లో వచ్చింది? ఆన్లైన్ గైస్ మీరైనా చెప్పచ్చు. వెన్ ఈస్ పైథాన్ రిలీజ్డ్ ఇన్ టు ద మార్కెట్? 1991లో ఉంది. కానీ పాపులర్ ఎప్పుడైంది పైథాన్? రీసెంట్ గా. మరి ఈ రీజన్ కరెక్టా? మరి పైథాన్ అప్పటి నుంచి పైథాన్ సింటాక్స్ ఈజీ కదా, కానీ రీసెంట్ గా కదా పాపులర్ అయింది. మరి ఏంటో ఎందుకు రీజన్? వాట్ ఈస్ ద రీజన్? సో ఈ రీజన్ అవ్వచ్చు కానీ ఇది కాదు మెయిన్ రీజన్. సో వాట్ ఈస్ ద రీజన్? మీకు చెప్పగలుగుతారా? మాడిఫై అవటం అంటే ఏంటి? సో సింటాక్స్ ఈజీ అనేది స్టార్టింగ్ నుంచి అంతేనా? పైథాన్ వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడే వీ వాంట్ ఈజియర్ కోడింగ్ లాంగ్వేజ్ కావాలని డెవలప్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే దానికంటే ముందు C++ ఉంది, జావా అని ఉంది. వీ వాంటెడ్ టు హ్యావ్ ఎ లాంగ్వేజ్ విచ్ ఇస్ ఈజీ టు కోడ్. డెవలపర్స్కి ఈజీ చేయడానికి వాళ్ళు డెవలప్ చేస్తారు. సో ఇది ఫస్ట్ నుంచే ఉంది కదా, దీనివల్ల పాపులర్ కాలేదు. దాని రీజన్ ఏంటి అంటే మీరు లాస్ట్ 5 years or 10 years చూస్తే కనుక పైథాన్ అప్లికేషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, అప్లికేషన్స్ అంటే ఏంటి? పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, వేర్ ఇస్ పైథాన్ యూస్డ్, ఆ అప్లికేషన్స్ లాస్ట్ 5 to 10 years లో చాలా హ్యూజ్ ఇంక్రీజ్ అయ్యాయి. ఒక అప్లికేషన్ ఒక సాఫ్ట్వేర్ వచ్చింది అనుకోండి, పైథాన్ డిమాండ్ పెరిగినట్టే కదా. ఓకే, సో చాలా సాఫ్ట్వేర్స్ వచ్చాయి, చాలా కంపెనీస్ వచ్చాయి ఒక టెక్నాలజీ మీద. వాట్ ఈస్ ద టెక్నాలజీ? లాస్ట్ 5 to 10 years లో ఒక టెక్నాలజీ మీద చాలా కంపెనీస్ వచ్చాయి, చాలా సాఫ్ట్వేర్స్ వచ్చాయి. క్లౌడ్, ఏఐ. ఓకే, ఏఐకి మీరు ఓన్లీ పైథాన్ యూజ్ చేయగలరు, ఇంకేం యూజ్ చేయలేరు.
అర్థమవుతుందా? సో బికాజ్ ఏఐ వల్ల చాలా యాప్స్ వచ్చాయి, చాలా కంపెనీస్ వచ్చాయి, డిమాండ్ పెరిగింది. ఓకే, ఏఐ ఒకటే కాదు. ఓకే, సో ఏఐ ఇస్ వన్. ఓకే, మషిన్ లెర్నింగ్. ఓకే, ఇవన్నీ లాస్ట్ మీరు చూస్తే లాస్ట్ రీసెంట్ గానే డెవలప్ అయ్యాయి ఇవన్నీ. ఓకే, మషిన్ లెర్నింగ్ అండ్ ఈవెన్ డేటా సైన్సెస్. ఓకే, ఇవన్నీ ఈ అప్లికేషన్స్ అన్ని మీకు లాస్ట్ 5 to 10 years లో చాలా గ్రోత్ వచ్చింది. వాటి యూజ్ చేయాలంటే మీకు పైథాన్ రావాలి. సో అందుకని పైథాన్ కి చాలా డిమాండ్ పెరిగింది. ఓకే, దేర్ వాజ్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ డెవలపర్స్ నో పైథాన్. అర్థమవుతుంది సార్? మరి ఇది ఫుల్ స్టాక్ కోర్స్ కదా, దీనికి దానికి ఏం సంబంధం అని అడగారా? సో ఫస్ట్ అసలు ఇక్కడ పైథాన్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలా రిలేట్ చేస్తారు మీరు అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఏఏ అనుకోండి, ఏఏ ఎగ్జాంపుల్, ఏ యాప్స్ మీరు యూజ్ చేసే యాప్స్ ఏమైనా ఉన్నాయి? యూజ్ చేస్తారు కదా చాలా యాప్స్, ఎవ్రీడే యూజ్ చేసే యాప్ లేదా మీకు? మీరు ఆండ్రాయిడా ఐఫోన్ వాళ్ళ? ఆండ్రాయిడే కదా, ఐఫోన్ వాళ్ళు లేరు కదా. ఆండ్రాయిడ్. సరే, ఆండ్రాయిడ్ వాళ్ళు అయితే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ యూజ్ గూగుల్ అసిస్టెంట్. గూగుల్ అసిస్టెంట్ ఈజ్ అన్ ఏఐ యాప్. ఓకే, ఐడియా ఉందా? సో మీరు ఐఫోన్ వాళ్ళు ఉన్నారా ఎవరైనా? గూగుల్ ఏనా? గూగుల్ ఈజ్ నాట్ ఓఎస్ కాదు గూగుల్. ఓకే, సో ఆండ్రాయిడ్ వాళ్ళైతే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ యూస్ గూగుల్ అసిస్టెంట్, రైట్? సో గూగుల్ అసిస్టెంట్ ఈజ్ అన్ ఏఐ యాప్. సో గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేసి ఏం చేస్తారు కొన్ని? వాట్ విల్ ఇట్? ఇట్స్ అ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ యాప్, అంతేనా? మీరు గూగుల్ అసిస్టెంట్ తో మాట్లాడతారు. వాట్ విల్ యూ ఆస్క్? సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, సర్చ్ దిస్ లొకేషన్, సర్చ్ దిస్ ప్రోడక్ట్ ఏదో అడుగుతారు, అది మీకు రిప్లై ఇస్తుంది. సో ఏమవుతుంది ఇన్ ఎఫెక్ట్? యూఆర్ టాకింగ్ టు యాప్ అండ్ యాప్ ఇస్ రిప్లై చేస్తుంది. కానీ యాప్ ఎక్కడైనా రిప్లై చేస్తుంది, యాప్ కి మీకు చెప్పేది అర్థం అవుతుంది. మరి ఎలా అవుతుంది అది? యా మరి ఎలా అవుతుంది? హౌ ఇస్ దట్ పాసిబుల్? యాప్ మీరు మాట్లాడే దానికి అర్థం అవుతుంది అండ్ ఇట్ ఈస్ రిప్లైయింగ్ ఆల్సో. ఎలా అవుతుంది అది? సో ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ ప్రాసెస్. అర్థమవుతుందా? మీరు ఈ యాప్ రన్ అవ్వాలి ఆర్ ఏఐలో కమ్యూనికేషన్ అనేది రన్ అవ్వాలి అంటే, ఓకే 1 second, మీకు ఒక లాంగ్వేజ్ అర్థం అవ్వాలి, అంతేనా? మీకు ఒక యాప్కి ఒక లాంగ్వేజ్ అర్థం అవ్వాలి అంటే బిహైండ్ దిస్ దర్ ఈస్ అ ప్రాసెస్ గోయింగ్ ఆన్ కాల్ ఎన్ఎల్పి. ఎన్ఎల్పి అంటే ఏంటి? న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకే, సో ఒక కమ్యూనికేషన్ చేయాలి మీరు ఒక యాప్తో అంటే ఏంటి? బిహైండ్ ద కోడ్లో ఏం కావాలి? మీకు ఒక ప్రాసెస్ రన్ అవ్వాలి, కాల్డ్ ఎన్ఎల్పి. ఎన్ఎల్పి అని ప్రాసెస్ రన్ అయితేనే మీరు ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడండి. ఇట్ క్యాన్ బి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఒక లాంగ్వేజ్ యాప్ అర్థం. ఓకే, సో మీరు పైథాన్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఈ ప్రాసెస్ రన్ అవ్వాలంటే మీరు పైథాన్ యూజ్ చేస్తారు. వై పైథాన్? ఈ ప్రాసెస్ రన్ అవ్వాలంటే జావాలో కూడా రన్ చేయొచ్చు, అన్నిట్లో రన్ చేయొచ్చు. పైథాన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అది తెలియదు. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ వై పైథాన్ బికేమ్ పాపులర్ అంటే ఇది. పైథాన్ హ్యాస్ మెనీ లైబ్రరీస్. అర్థమవుతుంది? ఇఫ్ యూ కంపేర్ విత్ జావా, ఇంకేంటి C++, అన్నిటితో కంపేర్ చేయండి, పైథాన్లోనే ఎక్కువ లైబ్రరీస్ ఉంది. అండ్ ఫర్ ఎవ్రీ టాస్క్, మీరు ఏ టాస్క్ అని మెన్షన్ చేయండి దానికి పైథాన్లో లైబ్రరీ. సో ఎన్ఎల్పికి కూడా పైథాన్ హ్యాస్ అన్ ఓపెన్ సోర్స్ లైబ్రరీ. అంటే ఏంటి? ఆ లైబ్రరీలోనే ఇంకా చాలా లైబ్రరీస్ కూడా ఉంటాయి. అర్థమవుతుంది? సో ఎన్ఎల్పికి మీకున్న లైబ్రరీస్ ఎన్ఎల్టీకే అంటే న్యాచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్. ఓకే, సో ఈ లైబ్రరీ యూజ్ చేయాలంటే మీకు పైథాన్ కోడింగ్ రావాలి. పైథాన్ కోడింగ్ యూజ్ చేసి ఈ లైబ్రరీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, ఒక లైబ్రరీ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఆ లైబ్రరీ విల్ డిక్రీజ్ యువర్ లెంత్ ఆఫ్ కోడ్. అంతేనా? మీరు మీ కోడ్ రాసే లెంత్ తగ్గుతుంది. ఎందుకు? లైబ్రరీలో ఆల్రెడీ హ్యాస్ సమ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, మీ లైబ్రరీలో ఆల్రెడీ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ ఒక కోడ్ ఉంటుంది. మీరు ఆ కోడ్ ఆ ఫంక్షన్ డైరెక్ట్ తీసుకుంటే చాలు, మళ్ళీ స్టార్ట్ నుంచి స్క్రాచ్ నుంచి మీరు కోడ్ రాయక్కర్లేదు. అర్థమవుతుంది? సో దీనివల్ల ఏమవుతుంది? ఆల్రెడీ మీ పైథాన్ అనేదే సింపుల్ సింటాక్స్, అంటే మీకు కోడింగ్ తక్కువ ఉంటుంది. మీరు ఇంకా లైబ్రరీస్ హెల్ప్ చేసుకుంటే ఇంకా ఫ్యూర్ లైన్స్ ఆఫ్ కోడ్లోనే అయిపోతుంది. ఉంటుంది? సో అందుకే మీ ఏఐలో ఎనీ యాప్ డెవలప్మెంట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కమ్యూనికేషన్ యాప్, వాళ్ళు ఏం ప్రిఫర్ చేస్తారు? పైథాన్ ప్రిఫర్ చేస్తారు. అర్థమవుతుందా? ఓకే, సో ఎన్ఎల్టీకేని యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు? సో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే గూగుల్ అసిస్టెంట్తో మీరు మాట్లాడతానంటే ఎలా మాట్లాడతారు? సమ్ టెక్స్ట్, ఒక సెంటెన్స్ ఇస్తారు కదా,
ఎన్ఎల్పి ఎలా వర్క్ అవుతుందంటే ఆర్ ఎన్ఎల్టీకి ఎలా వర్క్ అవుతుందంటే మీరు సెంటెన్స్ ఇచ్చారనుకోండి, మీరు ఏం చేయాలి, ఫస్ట్ సెంటెన్స్ ని వర్డ్స్ లోకి డివైడ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ వర్డ్ టోకనైజేషన్ ఆర్ వర్డ్ టోకెన్స్. మీ సెంటెన్స్ నుంచి వర్డ్ టోకెన్స్ రావాలి. ఓకే, దీనికి ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని వర్డ్ టోకనైజేషన్ అంటారు, అది ఎన్ఎల్టీకల్ అవుతుంది. నెక్స్ట్ ఏం అవ్వాలి, మీకు వర్డ్స్ వచ్చేసాయి, మెషిన్కి ఎలా అర్థం అవుతుంది చెప్తుంది, ఒక యాప్కి ఎలా అర్థం అవుతుంది. సో ఆ సెంటెన్స్ని వర్డ్స్లోకి డివైడ్ చేసుకుంటుంది, వర్డ్స్ని మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి ట్యాగ్ చేసుకుంటుంది. సో వర్డ్ మీనింగ్ తెలియాలంటే అదేం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే కానీ మీకు మీనింగ్ తెలియదు, ఎందుకంటే సింపుల్ రీడ్ కూడా డిఫరెంట్ మీనింగ్స్ ఉండొచ్చు, సింపుల్ రైట్ కూడా డిఫరెంట్ మీనింగ్. సో అదేం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే కానీ మీకు తెలియదు. సో ఆ వర్డ్స్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కన్వర్ట్ చేయడానికి ఒక కోడ్ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎన్ఎల్టీకేలో. ఓకే, ఇవన్నీ అయ్యాక ఏం చేస్తుంది, మీకు అంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్, ఆ టెక్స్ట్ని మీరు బైనరీలోకి కన్వర్ట్ చేస్తారు. బైనరీ ఏంటంటే జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేస్తారు. ఓన్లీ దెన్ ఆ యాప్ కెన్ అండర్స్టాండ్. మీ యాప్కి ఏ టెక్స్ట్ అర్థం కాదు, యాప్కి అర్థమయ్యేది ఓన్లీ దిస్. అర్థమవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్కి మీకు పైథాన్ కావాలి. ఓకే, అర్థమైంది. సో పైథాన్ ఎందుకు కావాలి, ఏ అర్థమైంది కదా. సరే, మరి దీనికి ఫుల్ స్టాక్ ఏంటి సంబంధం, ఏమైనా ఉందా? ఫుల్ స్టాక్ కి సంబంధం లేదు, బట్ పైథాన్ కోడింగ్ మీకు పైథాన్ ఫుల్ స్టాక్ లోనే వస్తుంది. ఓకే, నౌ సింపుల్ క్వశ్చన్ ఇస్, మీకు దేర్ ఆర్ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఆర్ కెరియర్స్, డిఫరెంట్ కెరియర్స్ ఉంటాయి కదా. సో పైథాన్ యూజ్ చేసి ఏ కెరియర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, సో పైథాన్ మీకు వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ లెర్న్ పైథాన్, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళచ్చు. ఫస్ట్ థింగ్ ఇస్ విల్ బికమ్ పైథాన్ వెబ్ డెవలపర్. ఓకే, వెబ్ డెవలప్మెంట్లోకి వెళ్ళచ్చు. సెకండ్ ఎక్కడికి వెళ్ళచ్చు, మీకు పైథాన్ వస్తే మీరు డేటా అనలిస్ట్ సైడ్ కూడా వెళ్ళచ్చు. ఓకే, ఇంకేమైనా ఐడియా ఉందా? సో ఇంకేంటి, ఏఐ ఎంఎల్. ఇక వాటిని ఏమంటారు, మీరు ఏఐ సైడ్ ఎంఎల్ సైడ్ వెళ్ళారంటే మీరు ఏమవుతారు, యూఆర్ బికమ్ ఏఐ ఇంజనీర్ ఆర్ ఎంఎల్ ఇంజనీర్ అవుతారు. అంతేనా? ఓకే, దీస్ ఆర్ డిఫరెంట్ కెరియర్ చాయిసెస్ మీకు ఉండే. ఈ మూడిట్లో సపోజ్ డేటా ఇంజనీర్ కూడా అనుకోండి. ఓకే, డేటా ఇంజనీర్ కూడా ఉంటుంది. ఈ మూడిట్లో దేనికి ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి? సో నాలుగిట్లో చూడ డెవలపర్కి ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాజ్ అ ఫ్రెషర్. అంతేనా? మీరు ఫ్రెషర్సే కదా, మీరు డైరెక్ట్గా ఏఎంఎల్ ఇంజనీర్ అయిపోతారా? చాలా తక్కువ. నేను ఫ్రెషర్కి చాలా తక్కువ ఉంటాయి. సో ఒక ఫ్రెషర్కి ఎక్కువ ఓపెనింగ్స్ ఎందులో ఉంటాయి, డెవలపర్లోనే ఉంటాయి. ఓకే, అందుకే కదా మరి మెనీ స్టూడెంట్స్ ఇక్కడే కదా, ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూడండి, ఫుల్ స్టాక్ ఎక్కువ ఉంటారు స్టూడెంట్స్ జాయిన్ అయ్యి. ఎందుకంటే దో ఏఐఎంఎల్ ఈజ్ ఇన్, దాని ఏమంటారు, డిమాండ్లో ఎక్కువ ఉంది, కానీ యాజ్ అ ఫ్రెషర్ మీరు డైరెక్ట్గా వెళ్ళలేరు, మీకు ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. మరి మీరు ఎలా వెళ్ళగలరు ఏఐ సైడ్, ఎంఎల్ సైడ్ అంటే మీరు వెబ్ డెవలపర్గానే మీరు స్టార్ట్ యువర్ కెరియర్. వెబ్ డెవలపర్గా మీరు ఏం నేర్చుకుంటారు, కోడింగ్ నేర్చుకుంటారు, రియల్ టైమ్ కోడింగ్ చేస్తారు. మీకు ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ వస్తే ఏంటి, దెన్ యూ కెన్ లెర్న్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంఎల్ ఏఐ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, అది ప్యూర్లీ మ్యాథమెటిక్స్. అర్థమవుతుందా? స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ ఆ లెవెల్లో ఉంటుంది. ఓకే, మీకు ఆ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే అవి నేర్చుకోండి, ఆ సైడ్. ఓకే, బట్ ఒక ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకుంటే మీరు దీనికి యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్, బట్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్. డేటా అనలిస్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, డేటా ఇంజనీరింగ్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎలా? ఒక డేటా అనలిస్ట్కి వాళ్ళు ఏం అడుగుతారు, ఐడియా ఉంది? సో దే ఆస్క్ యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ లాంగ్వేజ్. ఓకే, పైథాన్. మీకు ఎక్సెల్ మీద గ్రిప్ ఉండాలి అంటారు. అంతేనా? ఎక్సెల్కి మీకు డిగ్రీలోనే వచ్చేస్తుంది. అంతేనా? మీకు బీటెక్ ఇంటర్లోనే మీకు ఎక్సెల్ వచ్చు. ఓకే, వాట్ ఎల్స్ దే ఆస్క్ ఇస్ సమ్ టైమ్స్, నాట్ ఆల్వేస్, డేటాబేస్ నాలెడ్జ్ కూడా ఉండాలి సమ్ టైమ్స్. ఓకే, బట్ దీనికంటే ఎక్కువ, సో జనరల్గా ఫ్రెషర్ని ఈ రెండు అడుగుతారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, సో ఎక్కువ ప్యాకేజ్ కావాలంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ ఎక్కువ విజువలైజేషన్ టూల్. ఓకే, డేటా విజువలైజేషన్ ఎలా చేయాలో మీకు ఐడియా ఉంటుంది. డేటా విజువలైజేషన్ ఎలా చేస్తారు? పవర్ బిఐ, ట్యాబ్లు, ఆ సాఫ్ట్వేర్స్. ఎందుకు? మీ డేటా అంతా కోడింగ్ అంతా చేస్తారు, ఆ డేటా విజువలైజేషన్ చేయాలంటే రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. రిపోర్ట్స్ జనరేట్ చేయాలంటే ట్యాబ్లు, పవర్ బిఐ లాంటివి. సో మీకు ఎక్కువ ప్యాకేజ్ మూవ్ అవ్వాలి, స్టార్టింగ్లో మూవ్ అవ్వాలంటే యూ షుడ్ లెర్న్ ట్యాబ్లు. అది కూడా. ఓకే, ట్యాబ్లు ఈస్ ఆఫెన్ ప్రిఫర్డ్ ఓవర్ పవర్ బిఐ.
ఓకే. సో మీరు ఒక ఇదేమంటే ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకుని యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డేటా అనలిస్ట్, బికాస్ ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతారు. అర్థమవుతుంది. ఆర్ ఎక్కువ ప్యాకేజ్ కావాలంటే మీరు యాజ్ అ ఫ్రెషర్ మీకు ఈ రెండు ఉంటే చాలు. ఓకే. మరి డేటా ఇంజనీర్కి ఏం కావాలి? ఓకే. డేటా ఇంజనీర్ అంటే దేని మీద వర్క్ చేస్తాడు ఐడియా ఉంది? డేటా ఇంజనీర్ వర్క్స్ ఆన్ స్టోరేజ్ ఆఫ్ డేటా. డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? సో డేటాబేస్ నాలెడ్జ్ కావాలి. డేటాబేస్ ని స్టోర్ చేయాలి, ఒక డేటాతో వర్క్ చేయాలంటే మీకు కోడింగ్ కూడా రావాలి, అంతే. పైథాన్ కూడా కావాలి. బట్ స్టోరేజ్ అంటే జస్ట్ డేటాబేస్ సరిపోదు, మీకు క్లౌడ్ నాలెడ్జ్ కూడా కావాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మీకు క్లౌడ్ కూడా నాలెడ్జ్ ఉండదు. ఓకే. సో ఇక్కడ కూడా అంతే, మీరు జస్ట్ ఫ్రెషర్ గా జాయిన్ అవ్వాలంటే మీకు ఈ రెండు నాలెడ్జ్ అంటే సరిపోతుంది. ఓకే. ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్కువ ప్యాకేజ్ కావాలంటే మీకు క్లౌడ్ కూడా వచ్చింది. అర్థమవుతుంది. సో యాజ్ అ పైథన్ ఆర్ ఒక పైథన్ కోర్స్ నేర్చుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ దీస్ రోల్స్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటున్నారు. నాకు క్లౌడ్ వద్దు సార్, ఇట్స్ అప్ టు యూ, మీకే వదిలేస్తాను చాయిస్. ఓకే. ఇప్పుడు ఎనీ డౌట్స్ ఇన్ దిస్ స్టిల్? నో డౌట్స్? సరే. యా. సో క్లౌడ్ నాలెడ్జ్ అంటే ఏమనుకుంటున్నారు? సో ఐదర్ AWS ఆర్ అజూర్. ఓకే. అజూర్ ఎలా యూజ్ చేయాలి, AWS ఎలా యూజ్ చేసి మీ డేటాని ఎలా స్టోర్ చేయగలుగుతారు, ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. నా దిస్ ఈస్ పైథాన్ కోర్స్ కాబట్టి మీకు వాట్ ఈస్ పైథాన్ తెలియకుండా ముందుకు వెళ్ళలేదు. ఓకే. సో పైథాన్ అంటే ఏంటి? ఓకే. వాట్ ఈస్ పైథాన్? సో దానికంటే ముందు ఆన్లైన్ గైజ్ ఎనీ డౌట్స్ స్టిల్? సో పైథాన్ కెరియర్ చాయిస్ కూడా అర్థమైంది కదా. ఎనీ డౌట్స్? మనం ఏం డిస్కస్ చేసాం? వై పైథాన్ పాపులర్ ఎందుకని డిస్కస్ చేసాం. వై పైథాన్ అనేది కూడా డిస్కస్ చేసాం, ఎందుకు లైబ్రరీస్ ఉన్నాయి అవి కూడా డిస్కస్ చేసాం. పైథాన్ స్కోప్ కూడా డిస్కస్ చేసాం, పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది. ఓకే. అండ్ లాస్ట్ లైన్ డిస్కస్ చేసాం పైథాన్ కెరియర్ ఎలా ఉంటుంది. ఓకే. ఇప్పటి వరకు ఎనీ డౌట్స్? ఆన్లైన్ గైస్ మీకు ఎనీ డౌట్స్? No doubts. ఓకే. థ్యాంక్ యూ సురేంద్ర. యా. సో విల్ సే వాట్ ఈస్ అ పైథాన్ అంటే పైథాన్ డెఫినేషన్ ఏంటి, యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ డెఫినేషన్ ఏంటి. ఓకే. సో పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. ఓకే. అండ్ పైథాన్ ఈజ్ అ డైనమిక్ టైపింగ్ లాంగ్వేజ్. ఓకే. ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్. సో పైథాన్ డెఫినేషన్ లో 3 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? జనరల్ పర్పస్. ఓకే. డైనమిక్ టైపింగ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. వన్ బై వన్ వెళ్దాం. మీకు ఇంకా టర్మ్స్ కూడా వినే ఉంటుంటారు. ఇంకేం టర్మ్స్ ఉంటుంటే హై లెవెల్ అనేది ఉంటుంది. ఓకే. బట్ అది పైథాన్ స్పెసిఫిక్ అంటే కాదు. ఈవెన్ జావా ఇస్ హై లెవెల్, C++ కూడా ఎట్ వన్ లెవెల్ ఇట్ ఈస్ అ హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే. సో పైథాన్ ని మీరు డిస్క్రైబ్ చేయాలంటే ఇలా డిస్క్రైబ్ చేస్తారు. ఓకే. జనరల్ పర్పస్ అంటే ఏంటి అంటే యూ హ్యావ్ టు నో దట్. సో జనరల్ పర్పస్ గురించి తెలియాలంటే నార్మల్గా ఒక లాంగ్వేజ్ కానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, సాఫ్ట్వేర్ కానివ్వండి ఎలా డెవలప్ అవుతాయి మీకు ఐడియా ఉండాలి, కొంచెం ఐడియా. ఓకే. సో సపోజ్ జనరల్గా ఇప్పుడు సపోజ్ మీరే ఒక లాంగ్వేజ్ డెవలప్ చేస్తున్నారు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు, మీరు ఎలా అప్రోచ్ అవుతారు? మీరు కరెంట్ మార్కెట్లో ఏంటి బర్నింగ్ ప్రాబ్లం, ఏంటి ఇష్యూ ఉందో అది ఫస్ట్ అది చెక్ చేస్తారు. ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి సాఫ్ట్వేర్ కానివ్వండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ డెవలప్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ కరెంట్ మార్కెట్లో ఉన్నది ఏంటి, మీరు స్టాక్ మార్కెట్ ప్రెడిక్ట్ చేయడం ఎవరి వల్ల అవ్వట్లేదు. సో యూ కెన్ ట్రై టు బిల్డ్ ఏ సాఫ్ట్వేర్ ఆర్ బిల్డ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ విల్ ట్రై టు ప్రెడిక్ట్ మీ స్టాక్ మార్కెట్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతుంది, అది ప్రెడిక్ట్ చేయగలిగితే అది చాలా పెద్దది అంతే. బట్ ఇది ఇప్పటివరకు ఎవరు చేయలేకపోయారు. ఓకే. సో అలాంటి ఒక బర్నింగ్ ప్రాబ్లం తీసుకుంటారు, దాని మీద మీరు ఫోకస్ చేసి దాని మీద సాఫ్ట్వేర్ కానివ్వండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తారు. దాన్ని స్పెసిఫిక్ పర్పస్ లాంగ్వేజెస్ అంటారు. ఓకే. Those are not general purpose, those are specific purpose languages. Okay. But Python is general purpose. So general purpose ఎందుకు అయింది అని తెలియాలంటే పైథాన్ ఎప్పుడు డెవలప్ అయింది మీరు చెప్పారు 91, రైట్? 91 అప్పుడు వాళ్ళ దగ్గర ఏం ప్రాబ్లం ఉండింది, వాట్ వాజ్ ద కరెంట్ ప్రాబ్లం అప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తుంది? ఇవి కావు కదా. ఇది వెరీ సింపుల్ ప్రాబ్లం ఏంటి, డెవలపర్స్కి కోడింగ్ రాయటం ప్రాబ్లం అవుతుంది,
జావా లాంటివి ఏంటంటే గుర్తుపెట్టుకోవడం ప్రాబ్లం అవుతుంది, కోడింగ్ లెంత్ ఎక్కువ అవుతుంది. దట్ వాజ్ దర్ సింపుల్ ప్రాబ్లం. దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, దే డెవలప్ పైథాన్ యాజ్ అ సింపుల్ సింటాక్స్ లాంగ్వేజ్. అంటే మీ సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది, అండ్ మీరు ఎక్కువ టాస్క్లు చేయాలంటే దాని మీద లైబ్రరీ అనే లేయర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, అంతేనా. సో దానివల్ల పైథాన్ ఇస్ బికమ్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే పైథాన్ని ఒక టాస్క్ కోసం కాదు, మీరు ఏ టాస్క్ అయినా చేయొచ్చు. సో జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటే యూ కెన్ డూ ఎనీ టాస్క్ విత్ పైథాన్. అర్థమవుతుంది? ఓకే. నో ఎనీ టాస్క్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ మనం ఇందాక ఆల్రెడీ చూసాం, బట్ స్టిల్ ఐ గివ్ అ బ్రీఫ్. ఓకే, ఎనీ టాస్క్ ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ మీరు డెవలప్ చేయొచ్చు. సో ఎలాంటి సాఫ్ట్వేర్ అంటే, సో గేమింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్, ఓకే, బ్యాంకింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్, ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ మీరు డెవలప్ చేయొచ్చు. ఓకే, అకౌంటింగ్, ఓకే, దాంట్లో కే ప్రాబ్లం ఉంది, అకౌంటింగ్, ఓకే, అండ్ సో మీరు బిజినెస్ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా దేర్ ఆర్ సాఫ్ట్వేర్స్ లైక్ బిజినెస్ అనాలిసిస్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. సో బిజినెస్ అనాలిసిస్ సాఫ్ట్వేర్స్ ఇలాంటివి కూడా మీరు డెవలప్ చేయొచ్చు. ఓకే, సెకండ్ ఏంటి, యూ కెన్ ఆల్వేస్ డెవలప్ వెబ్ అప్లికేషన్స్ యూజింగ్ పైథాన్. ఓకే, ఇది ఆల్రెడీ మనం చూసాం. ఎగ్జాంపుల్ ఏంటి, ఎఫ్బిఆర్ ఎక్స్ అండ్ సో. ఓకే, వెబ్ అప్లికేషన్ ఉంటే ఒక్కటే సరిపోతుందా, మొబైల్ వర్షన్ కూడా వీ నీడ్, రైట్. సో మొబైల్ అప్లికేషన్స్ కూడా మీరు డెవలప్ చేయొచ్చు. ఓకే, దిస్ ఆల్సో సంథింగ్ కాల్డ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఉన్నాయి, అవి కూడా మీరు డెవలప్ చేయొచ్చు. బట్ మీకు ఐడియా ఉందా లేదా నాకు తెలియదు. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఐడియా ఉన్నాయా? కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తే గుర్తొస్తుందా? ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈఆర్పి, సిఆర్ఎం, ఇలాంటి పేరు వినే ఉంటారు కదా, విన్నారా లేదా? మీరు విన్నారా? సో మీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నారు, పీసీఏనా మీరు? బట్ విన్నారా పని? ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? ఓకే, సో అందుకే మీకు ఐడియా ఉంది. బట్ దిస్ ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్ లెవెల్ సాఫ్ట్వేర్స్. అంటే ఏంటి, సిఆర్ఎంఏ తీసుకోండి, ఎనీ కంపెనీ విత్ సేల్స్ ప్రోడక్ట్స్. ఓకే, ప్రోడక్ట్ సేల్ చేస్తుంది అనుకోండి, వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, కస్టమర్ ఇన్ఫర్మేషన్ కావాలి, అంతేనా. సో సిఆర్ఎం అంటే ఏంటంటే కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్. ఓకే, సో మీ కస్టమర్ డీటెయిల్స్ అన్ని సిఆర్ఎంలో ఉంటాయి. ఎలాంటి డీటెయిల్స్ అంటే, ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు అనుకోండి, ఐదర్ ఇట్ ఈస్ అ ఫిజికల్ ప్రోడక్ట్ ఆర్ ఆన్లైన్ ప్రోడక్ట్ అని, మీ కస్టమర్ ఎలా అప్రోచ్ అవుతాడు, ఏదో ఒక లింక్ క్లిక్ చేస్తాడు వెబ్సైట్కి వెళ్ళి, లింక్ క్లిక్ చేయగానే ఆ డీటెయిల్స్ అన్ని ఇందులోకి వెళ్ళిపోతాయి. ఓకే, అదొక్కటే సరిపోదు కదా, హీల్ ఆల్సో కాంటాక్ట్ దట్ కంపెనీ, ఆల్ ఈ డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి. సో మీ యొక్క కస్టమర్ ఎంక్వైరీ స్టేజ్ నుంచి రియల్ కస్టమర్ అయ్యే వరకు ఆ డీటెయిల్స్ అన్ని సిఆర్ఎంలో ఉంటాయి. సో వెన్ యూ కంపేర్ విత్ వెబ్ అప్లికేషన్ అండ్ మొబైల్ అప్లికేషన్, దీస్ ఆర్ హ్యూజ్ అప్లికేషన్. సరిపోతుందా, డేటా అనేది స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, మీరు రిట్రీవల్ స్పీడ్ ఉండాలి. సో వీటితో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్ద పెద్ద. సో మీరు ఒక రియల్ ఆర్గనైజేషన్తో వెళ్తే కానీ దీంతో వర్క్ చేయరు. సరిపోతుంది, మీరు రియల్ టైం ఒక కంపెనీలో వర్క్ చేస్తారనుకోండి, మీకు అప్పుడు ఇవన్నీ వస్తాయి. అర్థమవుతుంది, ఈఆర్పి అంటే ఏంటి, సిఆర్ఎం అంటే తెలుసు. ఓకే, సో ఇలాంటివి కూడా డెవలప్ చేయొచ్చు. అండ్ ఆల్వేస్ ఇందాకే డిస్కస్ చేస్తాం, ఏఐలో పైథాన్ యూజ్ అవుతుంది, డేటా సైన్స్, ఎంఎల్. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఎంఎల్ కూడా దేర్ ఇస్ సమ్ స్పెసిఫిక్ లైబ్రరీ కాల్డ్ స్కైకిట్ లర్న్ అని ఉంది. ఓకే, స్కైకిట్ లర్న్. సో ఇలా ప్రతి టాస్క్ కి పైథాన్ హ్యాస్ అ స్పెసిఫిక్ లైబ్రరీ. ఓకే, సో జనరల్ పర్పస్ అంటే అర్థమైంది కదా. ఓకే, సో సెకండ్ వర్డ్ ఏంటి, డైనమిక్ టైపింగ్ లాంగ్వేజ్. ఓకే, సో పైథాన్ డైనమిక్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ నుంచి మీకు సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్ అని వస్తాయి. ఓకే, సో ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఇక్కడ టైపింగ్ అంటున్నాయి కదా, టైప్ అంటే ఏంటి మరి ఇక్కడ, వాట్ టైప్ ఆర్ వి టాకింగ్? హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ డేటా టైప్స్. ఓకే, డేటా టైప్స్ అంటే అందరికి ఐడియా ఉండే ఉంటుంది లేదా, మీకు ఐడియా ఉంది? పోనీ ఇది ఇలా అనే గుర్తు లేకపోతే ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇంట్ విన్నారా, ఫ్లోట్, ఇవన్నీ విన్నారా, ఈ టర్మ్స్ వినే ఉంటారు కదా. సో వీటినే డేటా టైప్స్ అంటారు. ఓకే, ఇంట్ అంటే ఇంటీజర్, ఫ్లోట్ అంటే ఏంటి, డెసిమల్ పాయింట్ ఉంటే అది ఫ్లోట్. ఓకే, స్ట్రింగ్ వినే ఉంటారా, స్ట్రింగ్ అంటే ఏంటి, ఎనీ టెక్స్ట్ ఈజ్ స్ట్రింగ్. ఓకే,
సో వీటన్నిటిని ఏమంటారు? డేటా టైప్స్. పైథాన్ ఈజ్ అ డైనమిక్ టైపింగ్ లాంగ్వేజ్ అంటున్నారు. అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. సే జావాలో కానీ ఆర్ ఈవెన్ ఇన్ C++, మీరు ఒక వేరియబుల్, ఓకే, ఒక వేరియబుల్కి ఒక వాల్యూ ఇవ్వాలనుకోండి. సో సింపుల్ వాల్యూ మీరు డైరెక్ట్గా వేయగలుగుతారా? ఏం చేయాలి మరి? సో మీరు ఫస్ట్ ఈ వేరియబుల్ ఏంటో చెప్పాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు ఇంకా ఇంటీజర్ వాల్యూ ఇస్తున్నారంటే ఇదేం వేరియబుల్? ఇట్స్ అన్ ఇంటీజర్ వేరియబుల్. సో అది మీరు చెప్పాల్సి వస్తుంది. ఓకే, తర్వాత మీరు ఇంటీజర్ వాల్యూ ఇవ్వచ్చు. సో ఫ్లోట్ అంటే ఫ్లోట్, ఓకే, స్ట్రింగ్ అంటే స్ట్రింగ్. ఓకే, అర్థమవుతుందా? ఫ్లోట్ అంటే ఏంటి? డెసిమల్ పాయింట్స్ ఉంటాయి అండ్ సో రైట్. దిస్ ఈజ్ ఇన్ జావా అండ్ C++. ఓకే, సో ఈ స్టెప్ని ఏమంటారు? ఈ స్టెప్ని ఏమంటారు? ఐడియా ఉంది? సో దిస్ స్టెప్ ఈస్ కాల్డ్ వేరియబుల్ డిక్లరేషన్. అంతేనా? మీరు వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నారు విచ్ డేటా టైప్ అనేది. ఓకే, సెకండ్ స్టెప్ ఇస్ అసైన్మెంట్. ఓకే, వేరియబుల్ అసైన్మెంట్ చేయడం ఆ వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఓకే, సో అసైన్మెంట్ ఈస్ అ ప్రాపర్ వర్డ్. ఓకే, మీరు అసైన్ చేస్తున్నారు. ఓకే, ఇనిషియలైజేషన్ అంటే స్టార్టింగ్ వాల్యూ కూడా అవ్వచ్చు. అర్థమవుతుంది? సో అందుకని అసైన్మెంట్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద 2 steps in Java and C++, but Python is making it very simple. In Python లో ఒక వేరియబుల్ ఇవ్వాలంటే సో నేను ఎగ్జిక్యూట్ చేసుకుని చూపించవచ్చు. ఓకే, సో ఐఎమ్ గివింగ్ అ వేరియబుల్. సో దిస్ ఇస్ అ ఇంటర్ఫేస్, ఇది పైథాన్ ఇంటర్ఫేస్. సో నేను ఒక వేరియబుల్ ఇస్తున్నాను. ఓకే, నేను డైరెక్ట్గా దాన్ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఐ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ వేరియబుల్. నేను దాన్ని డిక్లేర్ కూడా చేయక్కర్లేదు. ఓకే, సో నేను ప్రింట్ చేస్తే ఏంటి? మీకు ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? అంటే అంటే ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ దట్ వాల్యూ. అంతేనా? సో ఇక్కడ ఏ స్టెప్ లేదు, ఈ స్టెప్పే లేదు పైథాన్లో. అంటే పైథాన్లో వేరియబుల్ డిక్లరేషన్ అనే స్టెప్పే లేదు. ఇది సింగిల్ స్టెప్ ఇస్ ఇట్ సెల్ఫ్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ వేరియబుల్ అసైన్మెంట్, రెండు ఒకటే స్టెప్. అర్థమవుతుందా? పైథాన్కి ఎలా అర్థమవుతుంది మరి? ఓకే, పైథాన్కి అర్థం అవుతుంది మీరు ఏమి ఇచ్చినా కూడా. ఓకే, సో చెక్ చేస్తారా? సో నేను ఇది ఇంటీజర్ అని చెప్పలేదు, అయినా పైథాన్కి అది ఇంటీజర్ అని తెలుస్తుంది. ఎలా చెక్ చేస్తారు? యూ కెన్ ఆల్వేస్ గివ్ అ ఫంక్షన్ కాల్డ్ టైప్. టైప్ అనే ఫంక్షన్ ఇచ్చారనుకోండి, మీ వేరియబుల్ ఏ డేటా టైప్ ఇట్ కెన్ టెల్. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? ఇంటీజర్ అని. ఓకే, సో పైథాన్కి అర్థమవుతుంది కదా మీరు ఇచ్చే డేటా. ఓకే, అర్థమవుతుంది. ఎందుకంటే దానికి యూ హ్యావ్ టు అగైన్ అండర్స్టాండ్ ఊప్స్ అవన్నీ. సో అది ఇప్పుడే చెప్పాలి. ఓకే, Python is able to understand the data type with single line or just by giving the value with data type. So that is called dynamic typing. So dynamic typing ante enti ante so no need to use data types. Antena? So ఏ step లో యూజ్ చేయక్కర్లేదు. In which step? Declaration. Okay, so no need to use data types while declaring. అర్థమవుతుంది? While declaring variable. So this is what dynamic typing means. So any doubts still? So online guys, any doubts ikkada varaku? Manmit, Shiva, any doubts? No. Okay. Okay, thank you guys. Okay, so last term ఏంటి? Interpreted programming language. Okay, so interpreter గురించి చెప్పాలంటే మీకు ఐ హ్యావ్ టు కంపేర్. దేంతో కంపేర్ చేయాలి కాబట్టి కంపైలర్తో కంపేర్ చేస్తాను. కంపైలర్ ఐడియా ఉండే ఉంటుంది కదా, మీకు ఐడియా ఉందా? కనీసం విన్నారు పని? ఎందుకు? సి ఈజ్ ఎ కంపైలర్ లాంగ్వేజ్. ఓకే, సో సి కొంచెం ఐడియా ఉంటే మీరు సిలో ప్రోగ్రామ్ రన్ చేస్తారు. అది ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం అవ్వాలి? అది కంపైలర్ వెళ్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు కంపైలర్ని అండ్ ఇంటర్ప్రెటర్ని కంపేర్ చేయాలి. ఓకే, సో కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. సో ఎగ్జాంపుల్స్ ఇయ్యారు కాబట్టి ఏంటి? కంపైలర్ అంటే సి అనుకోండి. ఓకే, ఇంటర్ప్రెటర్ అంటే పైథాన్. ఓకే, సో కంపైలర్లో సపోజ్ యూ హ్యావ్ రిటర్న్ సమ్ సి అంటే ఎక్కువ కోడ్ రాయాల్సి వస్తుంది కదా. సో సే 20 to 30 lines ఆఫ్ కోడ్ రాశారనుకోండి. ఓకే, రైట్. నువ్వు ఒక సినారియో తీసుకోండి. సో యూఆర్ స్టిల్ స్టూడెంట్ కాబట్టి ఇంకా యూఆర్ స్టిల్ లెర్నింగ్. సో మీరు మిస్టేక్స్ చేస్తారు కదా, అంతేనా? సో మీరు సపోజ్ ఒక 20 to 30 అంటే కన్ఫ్యూజ్ అవుతారు. 30 lines రాశారనుకోండి కోడ్. 20th లైన్లో మీరు సమ్ సింటాక్స్ మిస్టేక్ చేస్తారు. ఓకే, సింటాక్స్ మిస్టేక్ అండి సింపుల్
ఫర్గెటింగ్ టు గివ్ బ్రాకెట్ కూడా సింటాక్స్ మిస్టేక్ అంతేనా. సో ఏదో ఒక మిస్టేక్ చేశారు 20th లైన్లో. ఓకే, నువ్వు ఇలా ఉంది మీ కోడ్, ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, సో ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతుందా, నథింగ్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. మీరు ఒకసారి కంపైలర్లో ఇది రన్ చేస్తే నో లైన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, నో కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఏమొస్తుంది మరి, ఎర్రర్ వస్తుంది. బట్ ఇట్ విల్ ఆల్సో సే ఎర్రర్ డిస్క్రిప్షన్, అంటే ఎలాంటి ఎర్రర్ చెప్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం ఎర్రర్, ఇది సింటాక్స్ ఎర్రర్. ఓకే, ఎర్రర్ డిస్క్రిప్షన్ ఇస్తుంది, బట్ ఎర్రర్ ఎక్కడ ఉందో చెప్తుందా మీ కంపైలర్, ఇట్ కెనాట్ సేవ్. ఓకే, సో కంపైలర్లో ఇష్యూస్ ఏంటి, ఇఫ్ దెర్ ఈస్ అ మిస్టేక్, మీకు ఏ కోడ్, ఓకే లైన్ కన్నా కూడా నో కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, మీకు ఎర్రర్ ఎక్కడ ఉందో కూడా చెప్పాలి. ఆ రెండు ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంటర్ప్రెటర్కి మూవ్ అయ్యారు. ఓకే, ఇంటర్ప్రెటర్ అంటే పైథాన్ ఇది ఎగ్జాంపుల్. ఓకే, ఏమవుతుంది అంటే సేమ్ సినారియోనే తీసుకోండి, మీరు 30 lines తీసుకున్నారు. ఓకే, 30 lines ఆఫ్ కోడ్ యూ హావ్ రిటన్. సమ్వన్ ఈస్ గివింగ్ ఎ చాట్. యా కరెక్ట్, రెడ్డి. సో మీరు రెడ్డినా సాయి లక్ష్మి? యా, ఓకే సాయి లక్ష్మి, యు ఆర్ కరెక్ట్, దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, సో ఇంటర్ప్రెటర్ ఎలాగో డెఫినేషన్ చెప్పేసింది కాబట్టి, ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి, మీ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది లైన్ బై లైన్. ఓకే, ఈస్ డన్ లైన్ బై లైన్. ఓకే, దట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఇంటర్ప్రెటర్. సో సినారియో ఏంటి, మీరు 30 lines ఆఫ్ కోడ్ రాశారు, సేమ్ అదే సినారియో మీరు 20th లైన్లో సింటాక్స్ మిస్టేక్ చేశారు. ఇది మీరు ఇంటర్ప్రెటర్లో రన్ చేస్తే ఏమవుతుంది, ఇంటర్ప్రెటర్లో రన్ చేస్తే 1 to 19 lines అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అక్కడ ఏ కోడ్ ఉందో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఓకే, అండ్ 20th లైన్కి వచ్చేసరికి ఏమవుతుంది, సో ఒకసారి మీరు మిస్టేక్ చేశారంటే ఎర్రర్ వస్తుంది, రైట్, ఎర్రర్ డిస్క్రిప్షన్ కూడా వస్తుంది, ఎలాంటి ఎర్రర్ అని. ఓకే, బట్ ఇంటర్ప్రెటర్ యూస్ఫుల్నెస్ ఏంటి, ఇన్ లైన్ 20 అని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఓకే, ఎర్రర్ మెన్షన్ చేస్తుంది, ఎర్రర్ ఎక్కడ ఉంది అనేది ఇన్ లైన్ 20 అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. If you want, I can show an example because this is a Python interface. Okay. Okay. So simple errors say తీసుకుందాం. Okay. So because it will be difficult to write many lines of code. Okay. So say I want to give a name. Okay. నేను integer direct గా ఇచ్చాను. If I want to give a name, okay, some text. So మీ పేరు ఏమన్నారు, Kaushik. Okay. So if I write Kaushik like this, okay, సో లైన్స్ మీకు కష్టం అవుతుంది. సో నేను ఇది పైన తీసుకుంటాను బికాజ్ మీకు లైన్ ఏంటో కూడా తెలియాలి, రైట్. సో ఇక్కడ రాస్తాను. సో మీరు మిస్టేక్ ఎక్కడ చేశారు, ఈ లైన్, అంతేనా. సో ఇప్పుడు నేను ప్రింట్ బి అని అనుకోండి, ఏమవుతుంది, ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఏంటి, మీకు నేమ్ ఎర్రర్ డిస్క్రిప్షన్ ఇచ్చింది, నేమ్ ఎర్రర్ అని ఏ లైన్లో ఉందని చెప్తుంది. ఓకే, అర్థమవుతుందా. సో ఇట్ హాస్ గివెన్ వాట్ ఈస్ ద ఎర్రర్, సో ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్. వాట్ ఈస్ ద ఎర్రర్, నేమ్ ఎర్రర్. ఎందుకు, కౌశిక్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఎర్రర్ ఏ లైన్లో ఉంది, 4th లైన్. ఓకే, సో చెక్ చేసుకోండి, 1 2 3 4 1 2 3 4. ఓకే, ఏంటి ఎర్రర్, సో మీరు డైరెక్ట్గా ఇస్తే ఇట్స్ అ వేరియబుల్ నాట్ అ టెక్స్ట్ ఇవ్వాలంటే మీరు పైథాన్లో కోడ్స్లోని అర్థమవుతుంది. ఐ వాంట్ టు ప్రింట్ అ నేమ్ ఆర్ ప్రింట్ అ టెక్స్ట్, అది కోడ్స్లోనే ఉండాలి. ఓకే, మీకు ఇప్పుడు ఏం ఎర్రర్ రాదు. ఓకే, అర్థమైందా డిఫరెన్స్. ఓకే, సో ఇంటర్ప్రెటర్ కూడా అర్థమైందా, ఎనీ డౌట్స్ గైస్, ఆన్లైన్ గైస్, ఎనీ డౌట్స్, నో డౌట్స్? No doubts, clear. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో పైథాన్ డెఫినేషన్ కూడా అర్థమైంది, ఆల్ 3 terms మీకు అర్థమయ్యాయి. సో సే యు ఆర్ ట్రయింగ్ టు లెర్న్, ఫస్ట్ టైం చూద్దాం. ఓకే, కొంచెం టైం లేదు. యు ఆర్ ట్రయింగ్ టు లెర్న్ అ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఏ స్టెప్తో స్టార్ట్ చేస్తారు, సో వాట్ ఈస్ మీ ఫస్ట్ క్లాస్లో ఏం చెప్తారు, జనరల్గా దేని గురించి చెప్తారు, సో మీకు చెప్పే ఉంటారు కదా ఫస్ట్ క్లాస్లో ఏం దేని గురించి చెప్తారు. సో పైథాన్ డెఫినేషన్ అయిపోయింది, ఇంకేం దేని గురించి చెప్తారు,
ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చెప్తారు. ఏం చెప్తారు? హలో వరల్డ్ కానీ సింపుల్ ప్రోగ్రామ్ రన్ చేయాలి. ఒక సింపుల్ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఎలా చేస్తారు? ప్రింట్ ఇస్తారు, హలో వరల్డ్, రైట్? దిస్ ఈజ్ యువర్ శాంపుల్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. అందులో ప్రాబ్లం లేదు. బట్ ప్రింట్ అంటే ఏంటి ఇక్కడ? ప్రింట్ ఈజ్ అన్ అవుట్పుట్ ఫంక్షన్, రైట్? సో మీరు స్టార్టింగ్లో ఏం నేర్చుకోవాలంటే అవుట్పుట్, హౌ టు గివ్ అవుట్పుట్ అండ్ హౌ టు గివ్ ఇన్పుట్ ఇన్ పైథాన్, రైట్? సో నేను అవుట్పుట్ ఫస్టే చెప్పాను, ఫస్ట్ ఇన్పుట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇన్పుట్ ఇన్ పైథాన్. సో నేను ఎక్కువ డిస్కస్ చేయలేను, ఇది రేపు కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే, సో ఎందుకంటే ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కోర్స్ ఆల్సో, కోర్స్ గురించి కూడా చెప్పాలి. సో సింపుల్గా అసలు ఇన్పుట్ ఎన్ని టైప్స్లో వేయచ్చు పైథాన్లో చెప్తాను. ఫస్ట్ వే ఇస్ యూఆర్ ఆల్వేస్ గివింగ్ వాల్యూస్ లైక్ దిస్ కదా, ఒక వేరియబుల్ ఇస్తున్నారు, ఒక వాల్యూ ఇస్తున్నారు. మరి ఇది కూడా ఇన్పుటే కదా, అంతేనా? మీరు ఏ అనే వేరియబుల్కి ఈ వాల్యూని ఇన్పుట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద ఇన్పుట్, దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఇన్పుట్. ఓకే, ఇది ఎవరు ఇస్తారు? సో ఈ కోడ్ ఎవరు ఇస్తారు? డెవలపర్. సో మనం అంటే డెవలపర్స్. ఓకే, ఈ కోడ్ విల్ బి గివెన్ బై డెవలపర్స్. సో డెవలపర్స్ దే వాంట్ టు చెక్ ఎనీ కోడ్ వాల్యూస్ ఇచ్చి చెక్ చేయాలంటే డైరెక్ట్ వాల్యూస్ ఇస్తారు. బట్ జనరల్గా డెవలపర్స్ ఏం చేస్తారు? డెవలపర్స్ విల్ డెవలప్ అన్ అప్లికేషన్. ఓకే, ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తారు యూజింగ్ కోడ్. ఆ అప్లికేషన్ ఎవరు యూజ్ చేస్తారు? డెవలపర్స్ కాదు యూజ్ చేసేది, సమ్ యూజర్. సో కానీ యూజర్ ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇన్ అప్లికేషన్ యూజర్ హ్యాస్ టు గివ్ ఇన్పుట్. ఎగ్జాంపుల్ ఇస్ ఫేస్బుక్. ఏదైనా కానీ మీరు యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ఇన్ టు దట్ అప్లికేషన్. అది కూడా ఇన్పుటే కదా. సో అది నేను ఇలా డైరెక్ట్ కోడ్తో ఇవ్వలేను ఇన్ మై కోడింగ్. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఇవ్వాలంటే మీరు ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, దేర్ ఇస్ అ ఫంక్షన్ కాల్డ్ ఇన్పుట్ ఇన్ పైథాన్. ఇది ఎందుకు కావాలి? ఇఫ్ యూ వాంట్ యూజర్ నుంచి ఇన్పుట్ కావాలి. సో ఫర్ యూజర్స్ ఇన్పుట్ మీరు ఇన్పుట్ అనే ఫంక్షన్ ఇవ్వాలి. ఐల్ గివ్ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, యూజర్ వాల్యూస్ ఎలా ఇస్తాడు? డేటా ఎలా ఇస్తారు? యూజర్ నేమ్ కానివ్వండి, పాస్వర్డ్ కానీ ఎలా ఇస్తాడు? సో ఎలా ఇస్తారు? కీబోర్డ్ ఉండాలి. ఇట్ హ్యాస్ టు. సో ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ వాట్ ఇట్ హ్యాస్ టు డూ, ఇట్ షుడ్ బి ఏబుల్ టు రీడ్ డేటా ఫ్రమ్ కీబోర్డ్. సో మీరు కీబోర్డ్ ద్వారా ఏ డేటా పాస్ చేసినా దిస్ ఫంక్షన్ షుడ్ అండర్స్టాండ్. సో ఇన్పుట్కి అర్థం అవుతుంది కాబట్టి ఇట్ విల్ అండర్స్టాండ్. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఎలాగో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నాం కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఏంటి సినారియో ఏంటి? యూ హ్యావ్ టు లాగ్ ఇన్. సో యూ హ్యావ్ టు గివ్ యువర్ యూజర్ నేమ్. ఓకే, యూజర్ అనేవాడు తన యూజర్ నేమ్ ఇవ్వాలి అండ్ ఆల్సో పాస్వర్డ్. ఓకే, నువ్వు లాగిన్ అయ్యారంటే సపోజ్ సింపుల్గా ఏమవుతుంది, యూజర్ నేమ్ కూడా ప్రింట్ అవుతుంది లాగిన్ పేజ్లో. సో ఐఎమ్ జస్ట్ వాంట్ టు ప్రింట్ దట్ యూజర్ నేమ్ ఆల్సో. దిస్ ఇస్ మై సింపుల్ సినారియో. ఓకే, సో యూజర్ నేమ్ ఇవ్వాలంటే ఏంటి? సో యూజర్ వాల్యూ ఇవ్వాలంటే ఏంటి? యూ హ్యావ్ టు యూస్ ఇన్పుట్ ఫంక్షన్. సో నేను యూజర్ నేమ్ అనే వేరియబుల్ తీసుకుని ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటి? పాస్వర్డ్కి కూడా ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. వై? బికాస్ నాకు యూజర్ దగ్గర నుంచి 2 వాల్యూస్ కావాలి, యూజర్ నేమ్, పాస్వర్డ్. నేను అవుట్పుట్లో ఏం చేస్తున్నా? ఓన్లీ యూజర్ నేమ్ని ప్రింట్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ సింపుల్ సినారియో. రన్ చేస్తాను. ఇంకా అవుట్పుట్ స్క్రీన్లో ఏమవుతుంది? ఇఫ్ యూ సీ క్లియర్లీ ఇట్ ఈస్ జస్ట్ బ్లింకింగ్. ఎందుకు? సో ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూజర్ ఇన్పుట్. యూజర్ ఇన్పుట్ ఇచ్చే వరకు నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వదు. సో ఫస్ట్ ఏం ఇవ్వాలి? మీరు యూజర్ నేమ్ ఇవ్వాలి. సేమ్ మహేష్ అనుకోండి. ఓకే, యూజర్ నేమ్ ఇచ్చారు, మళ్ళీ బ్లింక్ అవుతుంది. ఎందుకు? పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ హ్యాస్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆల్సో, రైట్? సో $43. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? యూజర్ నేమ్ని మీరు డిస్ప్లే చేయమన్నారు కాబట్టి డిస్ప్లే అయింది. బట్ దిస్ ఈజ్ అవర్ కోడ్. నేను రన్ చేసా కాబట్టి అయినా వాట్ వాల్యూ ఐ హ్యావ్ టు గివ్ హియర్. అంతేనా? మీరు రియల్ అప్లికేషన్లో ఇలాంటి కోడ్ ఇస్తే ఏమవుతుంది? యూజర్కి అక్కడ ఏం కోడ్ ఉందో కూడా తెలియదు. సో ఏం వాల్యూ ఇస్తాడు ఇక్కడ? సో ఈ కాంట్ అండర్స్టాండ్. అంతేనా? సో యూజర్కి అంత నాలెడ్జ్ అయితే ఉండదు కదా ఇక్కడ ఏం వాల్యూ ఇవ్వాలి అని. సో మీకు ఇన్పుట్ ఫంక్షన్ ఈస్ గివింగ్ యువర్ ఆప్షన్. ఓకే, ఆప్షన్ ఆఫ్ గివింగ్ ప్రాంప్ట్ ఇన్సైడ్ ఇన్పుట్ ఫంక్షన్. ఓకే, మీరు ప్రాంప్ట్ ఇస్తే ఏంటంటే ప్రాంప్ట్ అనేది ఒక, సో ప్రాంప్ట్ ఈజ్ అ టెక్స్ట్. మీరు ఒక టెక్స్ట్ ఇవ్వచ్చు, ఆ టెక్స్ట్ విల్ బి డిస్ప్లేడ్. ఎప్పుడు? ఈవెన్ బిఫోర్ యూ గివ్ ఇన్పుట్. మీరు ఇన్పుట్ ఇచ్చే ముందే ఆ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అది ఒకసారి చూద్దాం. అంటే యూఆర్ గివింగ్ ప్రాంప్ట్.
వై ఆర్ వి యూజింగ్ దిస్ వేరియబుల్? మీరు యూజర్ దగ్గర నుంచి యూజర్ నేమ్ కావాలి కాబట్టి సో అదే ఇవ్వచ్చు మీరు టెక్స్ట్ ఏంటి ఎంటర్ యూజర్ నేమ్. ఓకే ఓకే సో ఈ వేరియబుల్ ఎందుకు కావాలి? యూ వాంట్ పాస్వర్డ్, సో ఎంటర్ పాస్వర్డ్. ఓకే ఇది ఇస్ అ శాంపుల్ సినారియో. నేను ఇప్పుడు ప్రాంప్ట్ యూజ్ చేసి రన్ చేస్తే ఏమవుతుంది? నేను ప్రాంప్ట్ యూజ్ చేసి రన్ చేస్తే ఫస్ట్ ఈ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది, తర్వాత అది ఇన్పుట్ అడుగుతుంది. సో ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ ఇక్కడ యూజర్ నేమ్ అయ్యింది. ఓకే సో సే మహేష్. ఓకే నెక్స్ట్ ఏంటి పాస్వర్డ్ ఏమంటాను? ఓకే సో మహేష్ 78 and some special characters hash percent. Okay and then so this is a better way to give a ఏమంటారు యూజర్ కి ఇన్పుట్ ఇవ్వడం. సో దిస్ ఈస్ అ బెటర్ వే టు గివ్ దాన్ ప్రీవియస్ వన్. ఎందుకు యూజర్ కి యూ హ్యావ్ టు టెల్ హిమ్ వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇవ్వాలనేది కూడా మీరు చెప్తేనే యూజర్ కి అండర్స్టాండ్. ఓకే సో ఎప్పుడైనా యూజర్ ఇన్పుట్ యూజ్ చేయాలంటే మీరు కంపల్సరీ ప్రాంప్ట్ యూజ్ చేయాలి. ఓకే అర్థమైనా? సో ఇన్పుట్ లో ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి రేపు చూద్దాం. ఇప్పుడు ఏంటి కోర్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో ఈ కోర్స్ పేరు ఏంటి? పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే ఓకే దానికంటే ముందు ఆన్లైన్ గైస్ ఇన్పుట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? ఎనీ డౌట్స్? ఓకే సో ఐ అజ్యూమ్ మీకు డౌట్స్ లేవు. ఓకే సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద కోర్స్ డీటెయిల్స్. సో యా ఓకే సాయి లక్ష్మి. యా సో సో ఈ కోర్స్ పేరు ఏంటి? పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే సో దో ఇట్ ఈస్ అ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్, కానీ పైథాన్ తోనే స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్టాక్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఫుల్ స్టాక్ మీనింగ్ ఏంటి? సో ఎండ్ టు ఎండ్ అంటే యూ హ్యావ్ టు నో బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉంటేనే విల్ బికమ్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే సో దిస్ విల్ స్టార్ట్ విత్ పైథాన్. సో పైథాన్ తోనే స్టార్ట్ అవుతుంది. నేను పైథాన్ లో కోర్ కాన్సెప్ట్స్ అన్ని చెప్తాను. ఓకే అండ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఆల్సో. ఓకే కోర్ కిందకి ఏం వస్తాయి అంటే సో బేసిక్ స్టార్టింగ్ మీరు ఏం నేర్చుకోవాలి? ఇన్పుట్ అవుట్పుట్ కాదు. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద డేటా టైప్స్ ఇన్ పైథాన్. మీరు ఒక డేటా ఇవ్వాలన్నా కూడా కోడింగ్ లో డేటా టైప్స్ తెలియకుండా వెళ్ళలేరు. సో యువర్ ఫస్ట్ అఫీషియల్ సెషన్ విల్ బి డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఓకే డేటా టైప్స్ ఇక్కడ అన్ని మేజర్ టాపిక్స్ ఇస్తాను. ఓకే సో డేటా టైప్స్ తర్వాత మీకు ఆపరేటర్స్ లోకి వెళ్తారు. సో ఆపరేటర్ లేకుండా ఒక కోడ్ ఉండదు. నో కోడ్ ఈజ్ విల్ బి దేర్ వితౌట్ ఆపరేటర్. ఓకే అండ్ కండిషన్స్ ఎలా రాస్తారు? కండిషన్స్ ఎలా రాస్తారు? యూజింగ్ ఇఫ్ ఎల్స్. ఓకే ఇఫ్ ఎల్స్ ఎలా రాస్తారు పైథాన్ లో? లూప్స్. లూప్స్ ఎందుకు కావాలి మనకు? ఒక పీస్ ఆఫ్ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, నాట్ వన్స్, మోర్ దెన్ వన్స్. సో దానికి లూప్స్ కావాలి. ఓకే ఇంకా సో ఫంక్షన్స్ ఎలా రాస్తారు? సో మీరు ఆల్రెడీ ముందు చూసారు, ఫంక్షన్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అని. ఓకే ఫంక్షన్స్ ఎలా రాస్తారో తెలుస్తుంది. దీస్ ఆర్ ఆల్ మేజర్ టాపిక్స్. వీటికి అన్నిటికన్నా కూడా యాజ్ అ ఫ్రెషర్, ఓకే ఫ్రమ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంట్? ఊప్స్ అనేది రైట్. ఎందుకంటే ఫ్రెషర్ ని వాళ్ళకి ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీకు లాంగ్వేజ్ వచ్చి అనేది? వాళ్ళు ఊప్స్ మీదే అడుగుతారు మిమ్మల్ని క్వశ్చన్స్. ఓకే ఊప్స్ అంటే ఏంటి? గుర్తుందా? ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. ఓకే అందులో ఏమేమి కవర్ అవుతాయి అంటే కొన్ని ఊప్స్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ ఐడియా ఉందా మీకు? మీకు ఐడియా ఉంది? వాట్ అబౌట్ అదర్స్? ఐడియా ఉందా? ఎందుకు అంటే C++ తర్వాత ఎవ్రీ లాంగ్వేజ్ దట్ వాస్ డెవలప్డ్, C#, జావా, ఇవన్నీ ఎలా డెవలప్ అయ్యాయి? బేస్డ్ ఆన్ ఊప్స్. అంటే ఏంటి? మీరు ఒక కోడ్ రాశారు, బట్ హౌ డు దీస్ లాంగ్వేజ్ అండర్స్టాండ్ దెమ్? మీరు ఏ కోడ్ అయినా రాయండి, దీస్ విల్ అండర్స్టాండ్ దెమ్ యాజ్ ఆబ్జెక్ట్స్ లాగానే అర్థం అవుతాయి వాటికి. ఓన్లీ దెన్ ఇట్ కెన్ ఇంటర్ప్రెట్ ఆర్ ఎగ్జిక్యూట్ చేయగలరు. అర్థమవుతుంది? మీరు ఏ కోడ్ రాసినా వాటికి ఊప్స్ లోనే అది కన్వర్ట్ చేసుకుంటే ఓన్లీ దెన్ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్. ఓకే అందుకే ఊప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఊప్స్ లో ఏం కవర్ అవుతాయంటే ఇన్హెరిటెన్స్, ఓకే పాలిమార్ఫిజం, ఓకే టైప్ చేయడం చాలా టైం పడుతుంది. పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఓకే డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ డేటా ఎన్క్యాప్సులేషన్, ఇవన్నీ కవర్. ఓకే కాన్సెప్ట్స్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్స్.
ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ కోర్ ఇస్ మాడ్యూల్స్. ఎందుకంటే మీకు డేటా టైప్స్ ఉన్నాయి, బట్ ఇఫ్ యూ వాంట్ గివ్ డేట్, ఈ డేట్ని స్టోర్ చేయాలి, డేట్ ని మ్యానిపులేట్ చేయాలంటే డేట్ ఇస్ నాట్ ఏ డేటా టైప్. సో డేట్ విల్ బి మాడ్యూల్లో వస్తుంది. డేట్ టైమ్ అనే మాడ్యూల్ ఉంది, ఆ మాడ్యూల్ మీరు ఇంపోర్ట్ చేసుకుంటేనే డేట్తో వర్క్ చేయొచ్చు. సో డేట్ అదే కాదు, స్క్వేర్ రూట్. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలనుకోండి, స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి, ప్రోడక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి, మీరు డైరెక్ట్గా యూజ్ చేయలేరు. యూ నీడ్ మ్యాథ్ మాడ్యూల్. సో మ్యాథ్ మాడ్యూల్, డేట్ టైమ్ మాడ్యూల్, ఓవర్స్ మాడ్యూల్, ఇలా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ అవుతాయి. ర్యాండమ్ మాడ్యూల్, మీకు ర్యాండమ్ మాడ్యూల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ పైథాన్ పర్సన్. ఓకే, కోడింగ్లో మీకు ర్యాండమ్ నెంబర్స్ కూడా జనరేట్ చేయాల్సి వస్తుంది సమ్టైమ్స్. ఓకే, మరి అడ్వాన్స్ కిందకి ఏమొస్తాయి అంటే అరేస్. ఓకే, అరేస్ అనేది కూడా ఐడియా ఉండే ఉంటుంది అందరికి, రైట్? అరేస్ అంటే ఏంటి? సింగిల్ డేటా కాదు, కలెక్షన్ ఆఫ్ డేటా, అంటే మల్టిపుల్ డేటా. ఓకే, అరేస్ మీరు డైరెక్ట్ గా క్రియేట్ చేయలేరు పైథాన్లో, ఈ నీడ లైబ్రరీ కాల్ numpy అనే లైబ్రరీ కావాలి. ఓకే, పైథాన్లో అరేస్ ని numpy అరేస్ అని అంటారు. ఓకే, సో అంటే మీకు numpy అనే లైబ్రరీని మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్నాక యూ కెన్ వర్క్ విత్ అరేస్, యూ కెన్ క్రియేట్ అరేస్ అండ్ వర్క్ విత్ అరేస్. మీరు అరేస్తో ఏ ఆపరేషన్ చేయాలన్నా మీకు ఈ లైబ్రరీ ఉండాలి. అందుకే అది అడ్వాన్స్ కిందకి తీసుకొస్తుంది, ఎందుకంటే ఇక్కడ వరకు, సో బిఫోర్ మాడ్యూల్స్ వరకు మీరు ఏ లైబ్రరీ యూజ్ చేయాలి. దిస్ ఈజ్ సింపుల్ బేసిక్ కోడింగ్. ఓకే, మాడ్యూల్స్ నుంచి మీరు ఫస్ట్ మాడ్యూల్స్ యూజ్ చేస్తారు, తర్వాత ఇప్పుడు లైబ్రరీస్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో సెకండ్ టాపిక్ ఇన్ అడ్వాన్స్ ఇస్, సో మీకు ఇందాకే చెప్పాను, వాట్ ఈస్ ద అనదర్ కెరియర్ చాయిస్ ఫర్ పైథాన్ ఇస్ డేటా అనలిస్ట్. అంతేనా? సో మీరు పైథాన్ యూజ్ చేసి డేటా అనాలిసిస్ ఎలా చేస్తారు? డేటా అనాలిసిస్ చేయాలంటే యూ నీడ్ పాండాస్ అనే లైబ్రరీ కావాలి. ఓకే, దిస్ ఈస్ ద లైబ్రరీ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ యువర్ కెరియర్ చాయిస్ ఇస్ డేటా అనలిస్ట్. ఓకే, మీరు డేటా అనాలిసిస్ చేయాలి. సో ఎలాంటి డేటాతో చేస్తారు మీరు? డేటా ఎలా ఉండాలి? your data should be in the form of rows and columns. Only those data you can do analysis. అంతేనా? ఓకే, ఇలాంటి డేటాని మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో డేటా యూ హ్యావ్ టు క్రియేట్. క్రియేట్ చేయాలంటే మీకు పాండాస్ కావాలి, అండ్ ఈ డేటాని పైథాన్లో డేటా ఫ్రేమ్. సో డేటా ఫ్రేమ్ అంటే కైండ్ ఆఫ్ అ టేబుల్ హ్యావింగ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సో ఫస్ట్ ఈ డేటాని క్రియేట్ చేశాక మీరు అనాలిసిస్ చేస్తారు. అంతేనా? అనాలిసిస్లో స్టెప్స్ ఏముంటాయి అంటే, స్టార్టింగ్ స్టెప్ విల్ బి డేటా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్లీనింగ్ అంటే మిస్సింగ్ వాల్యూస్ ఉంటే తీసేయాలి, రాంగ్ వాల్యూస్ ఉంటే ఏం చేయాలి అని, సో క్లీనింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, తర్వాత మీరు అనలైజ్ చేస్తారు. సో డేటా ఎలా ఉంది, ఓకే, డేటా టైప్స్ ఎలాంటివి ఉన్నాయి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి, మినిమం వాల్యూ ఏంటి, సో టెక్స్ట్ అవన్నీ అనలైజ్ చేస్తారు. ఓకే, అనలైజ్ చేశాక మీరు ఏం చేస్తారు, ఇంకా విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ యువర్ డేటా. అంతేనా? మీ డేటా ఎలా ఉందని ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేయాలంటే ఏం చేయాలి మీరు? యూ హ్యావ్ టు ప్లాట్. ఓకే, మీ డేటాని ప్లాట్ చేస్తేనే యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. రిలేషన్ ఎలా ఉంది కాలమ్స్ మధ్యన అలాంటివి మీకు తెలుస్తాయి. సో ఇవన్నీ మీకు పాండాస్లో కవర్ అవుతాయి, ఇంక్లూడింగ్. ఓకే, సో డేటా అనలిస్ట్ యాజ్ అ బిగినర్గా మీరు ఇవి నేర్చుకుంటే ఇట్ విల్ బి హెల్ప్. ఓకే, మీ కెరియర్ షిఫ్ట్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో లాస్ట్ ఏంటి అంటే ఇన్ పైథాన్, సారీ అడ్వాన్స్ పైథాన్, GUI అప్లికేషన్స్ ఆర్ GUI ప్రోగ్రామింగ్ కూడా మీరు టచ్ అవుతుంది. సో GUI ప్రోగ్రామింగ్ అంటే సింపుల్ అప్లికేషన్స్, గ్రాఫికల్ సింపుల్ అప్లికేషన్. సో మీ ల్యాప్టాప్లో యూ హ్యావ్ క్యాలిక్యులేటర్ లాంటి సింపుల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, రైట్? సారీ. సో ఇక్కడ మీకు ఏముంటాయి? బిల్ట్ ఇన్ అప్లికేషన్స్ ఉంటాయి, లైక్ క్యాలిక్యులేటర్ కానివ్వండి. ఓకే, ఆర్ సమ్ ల్యాప్టాప్స్ విల్ ఆల్సో ప్రొవైడ్ కన్వర్టర్ అప్లికేషన్స్. ఏంటవి? కరెన్సీ కన్వర్ట్ చేయడానికి ఆర్ వెయిట్ కన్వర్ట్ చేసే సింపుల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. అలాంటివన్నిటిని మీరు డెవలప్ చేయాలంటే మీకు యూ నీడ్ GUI, ఆర్ వాటిని GUI అప్లికేషన్స్ అంటారు. యూ నీడ్ టిక్-ఇంటర్ అనే లైబ్రరీ కూడా కావాలి. ఓకే, దిస్ లైబ్రరీ విల్ హెల్ప్ యూ ఇన్ డెవలపింగ్ గ్రాఫికల్ అప్లికేషన్. సో ఇవన్నీ అడ్వాన్స్ కిందకి వస్తే మీ మొత్తం పైథాన్కి నాకు అరౌండ్ 2 months పడుతుంది. అర్థమవుతుంది? ఎందుకంటే ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ అండ్ అడ్వాన్స్ వరకు వెళ్ళాలి కాబట్టి 2 months ఆఫ్ పైథాన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? డేటాబేస్కి వెళ్తాం. సో వాట్ ఐ టీచ్ ఇస్ SQL, MySQL. ఓకే, MySQL ఈజ్ RDBMS అంటే ఏంటి? రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అవన్నీ చెప్తాను. ఓకే, సో మీరు మనకి ఎందుకు కావాలి DBMS?
యాజ్ అ డెవలపర్ మీ డేటా అంతా స్టోర్ చేయాలంటే డేటాబేస్ కావాలి. నా డేటాబేస్ కమ్యూనికేట్ చేయాలి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ ఆర్ కమ్యూనికేట్ విత్ డేటాబేస్, SQL is the only way. ఓకే, నెక్స్ట్ ఏం కావాలన్నా యూ నీడ్ అ ఫ్రేమ్ వర్క్. ఓకే, సో వెబ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ పైథాన్ ఇస్ డిజాంగో. ఓకే, సో డిజాంగో మీకు తెలిసి ఉండాలి. డిజాంగో ఇస్ అ ఫ్రేమ్ వర్క్ అనేది దాంట్లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి రన్ అయితే కానీ మీ అప్లికేషన్ సర్వర్లో రన్ కావు. ఓకే, సో మరి డిజాంగోలో ఏమేమి చేయాలో, డిజాంగో ఇన్స్టాల్ చేయగానే మీరు కొన్ని పైథాన్ ఫైల్స్ వస్తాయి. ఓకే, మీకు ముందే చెప్పాను, మీరు ఫంక్షనాలిటీ ఇవ్వాలి పేజీలు అంటే మీరే కోడ్ రాయాలి. సో మీరే కొన్ని పైథాన్ ఫైల్స్ కూడా మీరే రాస్తారు. అర్థమవుతుందా? కానీ ఒక అప్లికేషన్ దేంట్లో కనబడుతుందో, దేంట్లో రన్ అవుతుంది, బ్రౌజర్లో. బ్రౌజర్కి ఇదేం అర్థం కాదు కదా, బ్రౌజర్కి ఏం అర్థం అవుతుంది, ఓన్లీ HTML ఫైల్స్. ఓకే, సో మీకు ఫ్రంట్ ఎండ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో డిజాంగోలోనే మీకు ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, HTML ఫైల్ క్రియేట్ చేశారంటే అందులోనే మీరు CSS కోడింగ్ కూడా ఇస్తారు. అర్థమవుతుందా? అందులోనే CSS కోడింగ్ ఇస్తారు, జావా స్క్రిప్ట్ కోడింగ్ కూడా ఇస్తారు. ఓకే, సో ఇక్కడే ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. మీ డిజాంగో ఏం చేస్తుంది, ఈ ఫైల్స్ అన్నిటిని ఇట్ విల్ రన్ ఇన్ అ సపరేట్ సర్వర్. ఓకే, రన్ ఇన్ సర్వర్. ఓకే, సో సర్వర్ అనేది మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల రాదు, ఫ్రేమ్ వర్క్ వల్ల వస్తుంది. రన్ చేయగానే మీకు ఒక లింక్ వస్తుంది. అంటే ఏంటి, యువర్ సర్వర్ ఈజ్ ఎట్ దిస్ లొకేషన్ అని సమ్ లింక్ వస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీ వెబ్ అప్లికేషన్ కనబడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ డెవలప్ అ వెబ్ అప్లికేషన్. సో మీకు ముందే చెప్పాను, వీ నీడ్ ఫ్రంట్ అండ్ నాలెడ్జ్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్తో వెళ్ళాల్సి వస్తుంది. డిజాంగో ఇస్ ప్యూర్లీ హ్యాండ్స్ ఆన్. సో థియరీ ఎక్కువ చెప్పాల్సి ఉండదు. సో ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ వెళ్ళాక మీకు థియరీ పార్ట్ అంతా తర్వాత కవర్ అవుతుంది. ఓకే, సో ఫ్రంట్ అనేది సపరేట్గా కూడా చెప్తాను. ఏంటది, HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్ అండ్ ఆల్సో రియాక్ట్. ఓకే, రియాక్ట్ JS కూడా జస్ట్ ఫ్రంట్ ఎండ్ ఓన్లీ, రియాక్ట్ చేస్తాను ఓన్లీ ఫర్ యూజర్ ఇంటర్ఫేస్కి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఎంత టైం పడుతుంది మరి. ఓన్లీ ఫర్ పైథానే మీకు 2 months పట్టింది అనుకోండి, MySQL అండ్ డిజాంగో కూడా 2 months పడుతుంది ఈజీగా. ఓకే, రియాక్ట్ చేసి ఒక్కదానికి అరౌండ్ 25 days పడుతుంది. సో ఫ్రంట్ ఎండ్ కూడా 1.5 months వేసుకున్నా కూడా మీ మొత్తం కోర్స్ విల్ బి 6 months కోర్స్. ఎందుకు, మీకు ట్రైనింగ్ అంతా అయ్యాక నేను ప్రాజెక్ట్ ఇవ్వాలా, రియల్ టైం ప్రాజెక్ట్ ఇవ్వాలి, ఆ ప్రాజెక్ట్ కూడా కొంచెం టైం ఇవ్వాలా, అంతేనే. సో సపోజ్ ఈవెన్ ఇఫ్ ఐ గివ్ 15 days టైం ఇచ్చినా కూడా నాకు మొత్తం కోర్స్ 6 months కోర్స్ అవుతుంది. అర్థమవుతుంది? ఓకే, దిస్ ఇస్ 6 months కోర్స్. మరి డైలీ ఏముంటాయి, డైలీ మీకు 1 hour క్లాసెస్ ఉంటాయి. నేను టాస్క్లు ఇస్తాను కాబట్టి మీకు 2 hour ల్యాబ్ టైం కూడా ఇస్తాను. ఓకే, సో డైలీ యూ హ్యావ్ 1 hour క్లాసెస్ అండ్ ఆఫ్టర్ దట్ మీకు ల్యాబ్ టైం ఎంత ఉంటుంది, 2 hours. ఓకే, ఎందుకంటే నేను టాస్క్ ఇస్తే మీరు కోడింగ్ కదా ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు టైం కూడా కావాలి. సో నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మీకు ఎర్రర్స్ వచ్చినా కూడా ఐ కెన్ సాల్వ్. ఓకే, సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఆఫ్లైన్, ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళకి ఐ కెనాట్ సే ల్యాబ్ టైం అప్లై అవ్వదు. ఓకే, సో ల్యాబ్ టైమ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఆఫ్లైన్ గైస్. ఓకే, మీకు ఎర్రర్స్ వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్. ఓకే, సో డైలీ 1 hour క్లాసెస్ ఉంటాయి, మండే నుంచి సాటర్డే వరకు కూడా ఉంటాయి. ఓకే, సాటర్డే కూడా ఉంటాయి. స్టార్టింగ్లో టెస్టులు పెట్టలేం కదా, సో స్టార్టింగ్లో సాటర్డేస్ మీకు క్లాసెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ కొంతమంది స్టార్టింగ్లో జాయిన్ అవ్వరు, మధ్యలో జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి మీకు సపరేట్ సెషన్స్ కూడా తీసుకుంటారు కవర్ చేయడానికి. ఓకే, బ్యాకప్ సెషన్స్ సాటర్డేనే ఉంటాయి. ఓకే, బట్ ఆఫ్టర్ 2 weeks మీకు కోడింగ్ వచ్చిన తెలంగానే టెస్ట్లు పెడతాం ఎవ్రీ సాటర్డే. ఓకే, మీకు టెస్ట్లు ఉంటే ఒకటే సరిపోదు కదా, యూ నీడ్ ప్రాక్టీస్ ఫర్ ఇంటర్వ్యూ అంతేనా. సో ఇంటర్వ్యూ ప్రాక్టీస్ వరకు వెళ్ళాలంటే మీకు అట్లీస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ అవ్వాలి. సో కోర్ కాన్సెప్ట్ అయిపోయింది అనుకోండి, పైథాన్ కోర్, అలా సమ్ కాన్సెప్ట్స్ అయ్యకపోతే నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటా, అది కూడా ఓన్లీ generally on Saturdays. Okay, this is about your course. And resume preparation or resume లో ఏం పెడతారు మీరు జనరల్గా, రెజ్యూమ్లో మీరు ప్రాజెక్ట్ గురించే చెప్తారు అంతేనా. సో మీ ప్రాజెక్ట్ గురించి తెలియాలంటే మీరు అట్లీస్ట్ డిజాంగో వర్క్ అయినా రావాల్సి వస్తుంది. డిజాంగో దగ్గర మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే, సో రెజ్యూమ్ ప్రిపరేషన్ విల్ బి నియర్ డిజాంగో. ఓకే, సో దిస్ ఈస్ ద హోల్ కోర్స్. ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్.
Online guys, any doubts, please ask. This is a full course details. Any kind of doubts related to this course, you can ask. No doubts. General గా కూడా ఏం డౌట్స్ లేదా కొన్ని అర్థమైందా? కోర్స్ స్ట్రక్చర్, కోర్స్ ఎలా వెళ్తుంది అనేది కూడా అర్థమైందా? ఓకే. అయితేనే ఫస్ట్ ఎందుకు సార్ అంటే మీకు స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది. సో కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి స్టార్టింగ్ లోనే చెప్తారు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే కొంచెం మీకు కోడింగ్ అర్థమైతే మీకు నెక్స్ట్ పార్ట్, సో ఫ్రంట్ ఎండ్ అనేది అంత డిఫికల్ట్ గా ఉండదు, బట్ కోడింగ్ విల్ బి లిటిల్ డిఫికల్ట్. అందుకే నేను స్టార్టింగ్ లో చెప్తాను, ఎందుకంటే స్టార్టింగ్ లో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతేనా? అందుకే పైథాన్ తో స్టార్ట్. ఓకే ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ. ఇంకెవరికి ఎనీ డౌట్స్? నో డౌట్స్. అండ్ ఫీజ్ రిలేటెడ్ డౌట్స్ మీరు ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళని అడగండి. సో వాళ్ళు ఇక్కడికి వస్తారు, యూ కెన్ ఆస్క్. ఓకే. అండ్ ఆన్లైన్ గైస్, మీరు ఎనీ ఫీజ్ రిలేటెడ్ డౌట్స్ ఆర్ ఎనీ అదర్ డౌట్స్ యూ హ్యావ్, యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ ఫ్రంట్ ఆఫీస్. అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసిన పర్సన్ ఉంటారు కదా, వాళ్ళని మీరు అడగచ్చు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ గైస్. రేపు కూడా డెమో సెషనే. రేపు ఇన్పుట్ కూడా కొంచెం కవర్ అవుతుంది, అవుట్పుట్ కూడా కవర్ అవుతుంది. ఓకే. సో ఓకే, థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ టుమారో at 12:30. ఓకే, థ్యాంక్ యూ. Yeah, okay, thank you guys.